పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ విస్తృత పర్యటన చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవర్తో కలిసి పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించిన మంత్రి ప్రజా సమస్యలను స్వయంగా పరిశీలించారు. పాలకొండను సుందర నగరంగా అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఆ స్టేజ్‌లో లేదు. 29,000 కోట్లు డ్రైన్స్ మీద పెట్టేది. అయితే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3గా చేయమన్నారు. ఫేజ్ 1 ఏందంటే ఎక్కడైతే థిక్ పాపులేషన్ ఉందో, ఓల్డ్ టౌన్స్ ఉన్నాయో వాటిలన్నిట్లో పూర్తి చేయాలంటే 5,000 కోట్లు కావాలి. అట్లా కాకుండా పాపులేషన్ ఉంది. మరీ అంత థిక్ కాకుండా ఉండే దగ్గర చేయాలంటే 4,000 కోట్లు. అలా కాకుండా పాపులేషన్ ఉంది, దూరం దూరంగా ఉందో చేయాలంటే ఇంకొక 20,000 కోట్లు. అయితే గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ఫేజ్ 1, ఫేజ్ 2కి ఎస్టిమేషన్స్ తయారు చేయమన్నారు. ఫేజ్ 2లో 4,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం యాక్చువల్గా శాంక్షన్ చేస్తుంది. వాళ్ళు ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేశారు. మరొక 5,000 కోట్లని యాక్చువల్గా యాన్యుటీ మోడల్లో చేసేదానికి గవర్నర్ ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. సో దీని మీద యాక్చువల్గా చేయడానికి ఆల్రెడీ 74 మున్సిపాలిటీస్లో 2 అడుగులు, 2 అడుగుల కంటే తక్కువ ఉండే డ్రైన్స్ ఏదైతే ఉండో అవన్నీ కూడా పూర్తి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాం. ప్రతి డ్రైను రాబోయే 1 ఇయర్లో టెండర్ పిలిచి L1 ఇచ్చిన తర్వాత 1 ఇయర్లో అన్ని డ్రైన్స్ పూర్తి చేయడం జరుగుతుంది. దానికి కూడా బడ్జెట్ ఎక్కువ అవుతుంది. అయినా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఎక్కడైతే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ ఉంటుందో, ప్రజలు నివసిస్తుంటారో అక్కడంతా కచ్చా డ్రైన్స్ కాదు, చక్కని డ్రైన్స్ చేసి వాటర్ ఫ్లో అవుతుంది. అంతేకాదు ఏదైతే బాత్రూముల నుంచి, కిచెన్ నుంచి, టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ డ్రైన్స్లో వస్తుంది. దాన్ని ట్రీట్ చేసి బయటికి పంపించండి. ట్రీట్ చేయకుండా రివర్స్లో వదలొద్దని ఆదేశిస్తే ఈ యొక్క పాలకొండ మున్సిపాలిటీకి 11 కోట్లతో